ఇప్పటికీ రాజీనామాకు కట్టుబడి ఉన్నారని మాజీ మంత్రి బీఆర్ఎస్ ఎమ్మెల్యే హరీష్ రావు అన్నారు. ఆగస్టు 15లోగా రుణమాఫీ చేసినట్లు నిరూపిస్తే రాజీనామా చేస్తానని చెప్పానన్నారు. ఆగస్టు 15లోగా చాలా చోట్ల రుణమాఫీ జరగలేదని స్పష్టం చేశారు. ఇక రుణమాఫీ పాక్షికంగా మాత్రమే అయిందని మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి చెప్పారని గుర్తు చేశారు. మీడియాతో హరీష్ రావు చిట్ చాట్ చేశారు. రేవంత్ రెడ్డి నిర్వహించింది చిట్ చాట్లు కాదని చీట్ చాట్లని విమర్శించారు. ఇక చిట్ చాట్ రికార్డు ఉండదు కాబట్టి గ్లోబల్ ప్రచారం చేస్తున్నారని అన్నారు. రుణమాఫీ చేయని గజ దొంగ నన్ను దొంగ అంటున్నారని విమర్శించారు. వాల్మీకి స్కామ్ లో తెలంగాణ కాంగ్రెస్ నేతలు ఉన్నారని హరీష్ రావు ఆరోపించారు. వాల్మీకి స్కామ్ పై ఈడీ విచారణ కోరే దమ్ము కాంగ్రెస్ కి ఉందా అని ప్రశ్నించారు. ఇక బీజేపీ ఎందుకు విచారణ చేయట్లేదని ప్రశ్నించారు. బడే భాయ్ చోటా భాయ్ కాబట్టే తెలంగాణలో విచారణ చేయట్లేదని అన్నారు. ఒక పక్క రాహుల్ గాంధీ, మరోపక్క బీజేపీ కూడా వాల్మీకి స్కామ్ పై మాట్లాడడం లేదని హరీష్ రావు అన్నారు. రాష్ట్రంలో కాంగ్రెస్ కూల్చివేతల ప్రభుత్వంగా మారిందని విమర్శించారు. దీంతో హైదరాబాద్ లో రియల్ ఎస్టేట్ పూర్తిగా తగ్గిపోయిందని అన్నారు. బుద్ధా భవన్ లో హైడ్రా ఆఫీస్, జీహెచ్ఎంసీ ఆఫీస్ నాలా మీదనే ఉన్నాయని, ముందు వీటిని నెక్లెస్ రోడ్ లో ఉన్న షాపింగ్ కాంప్లెక్స్, రెస్టారెంట్లు, ఐమాక్స్ లను కూలగొట్టాలని డిమాండ్ చేశారు. ఇక నోటీసులతో పాటు పరిహారం కూడా ఇవ్వాలన్నారు.